నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 2 దశాబ్దాలకు పైగా ముందుకు సాగని భీమవరం బైపాస్ రోడ్డు నిర్మాణానికి మోక్షం. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యే అంజిబాబు కృషితో సమస్యకు పరిష్కారం. జిల్లా కేంద్రం భీమవరంలోనే కలెక్టరేట్ నిర్మాణం జరుగుతుంది. అపోహలు వద్దు. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యే అంజిబాబు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి రాజశేఖరం గెలుపుకి కూటమి నాయకులు విశేష కృషి చేయాలి. టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి. పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు, నాయకులకు సముచిత స్థానం లభిస్తుంది. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి. గత 25 సంవత్సరాలుగా భీమవరం వాసులు ఎదురు చూస్తున్న బైపాస్ రోడ్డు నిర్మాణపు కళ తీరనుంది. పామరు నుండి దిగమర్రు వరకు 165 జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా రెండో ప్యాకేజీ ఆకివీడు బైపాస్ నుండి దిగమర్రుకు 40 కిలోమీటర్ల కొత్త మార్గంలో బైపాస్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదన సిద్దమైందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. భీమవరంలోని బీజేపీ నరసాపురం పార్లమెంట్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల చిట్ చాట్ కార్యక్రమంలో భీమవరం ఎమ్మెల్యే అంజిబాబుతో కలిసి కేంద్ర మంత్రి వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెబుతూ సుమారు 25 సంవత్సరాలుగా భీమవరం బైపాస్ రోడ్డు సమస్య కోర్టు కేసులు, పలు వివాదాలతో నత్తనడకన సాగుతోందని, అయితే గత 6 నెలలుగా బైపాస్ రోడ్డు సమస్య పరిష్కారానికి భీమవరం ఎమ్మెల్యే అంజిబాబుతో కలిసి అధికారులతో కొన్నిసార్లు సమావేశమై సమస్య పరిష్కారానికి ఎట్టకేలకు ప్రతిపాదనలు సిద్దం చేశామని, ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో అధికారులతో తాను ఎన్నోసార్లు సమావేశమయ్యానని, నేషనల్ హైవే డైరెక్టర్ జనరల్ కూడా ఢిల్లీ నుండి వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారని అన్నారు. మొత్తం 4 కొత్త మార్గాల్లో బైపాస్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు రాగా నిర్మాణ వ్యయం, దూరం, రైల్వే క్రాసింగ్లు లేకపోవడం వంటివి పరిగణలోకి తీసుకుని NH 165లోని రెండవ ప్యాకేజీలో భాగంగా ఆకివీడి నుండి దిగుమర్రు వరకు 40 కిలోమీటర్లలో, ఆకివీడి నుండి వీరవసరం వరకు 27 కిలోమీటర్లలో కొత్త బైపాస్ రోడ్డుకు DPR సిద్దం చేయడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అన్నారు. కొత్త బైపాస్ రోడ్ మార్గం ఆకివీడు బైపాస్ నుండి అజ్జుమూరు, కోలనపల్లి, చెరుకువాడ, పెదపుల్లేరు, చినపుల్లేరు, సీసలి, కోపెల్లె, పెదమిరం, చినమిరం, రాయలం, భీమవరం, గునుపొడి, తాడేరు, గొరగనమూడి, పెన్నాడ అగ్రహారం, శృంగవృక్షం, వీరవాసరం బ్రిడ్జ్ వరకు నిర్మాణానికి ప్రతిపాదనలన్నీ సిద్దమయ్యాయని అన్నారు. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధిలో భాగంగా జరుగుతున్న జాతీయ రహదారుల నిర్మాణం విషయంలో ఎవరూ కూడా ఆందోళన చెందుతూ కోర్టుకు వెళ్లవద్దని, కోర్టు తీర్పులు కూడా జాతీయ రహదారుల నిర్మాణానికి అనుకూలంగానే ఉన్నాయని అన్నారు. ఒక ఇంటి నిర్మాణానికి కూడా ఇబ్బంది లేకుండా బైపాస్ రోడ్డు నిర్మాణం జరుగుతుందని కేంద్ర మంత్రి వర్మ తెలియజేశారు. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి డ్రోన్ కెమెరాలతో సర్వే ఆధారంగా కొత్త బైపాస్ రోడ్డు నిర్మాణానికి సుమారు 590 ఎకరాలు అవసరమవుతుందని అధికారులు అంచనా వేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ పాత వెంకట సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, టీడీపీ నాయకులు కోళ్ల నాగేశ్వరరావు, బీజేపీ నాయకులు పేరిచెల్ల సుభాష్, కలిదిండి వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం వద్ద బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. పలు సంస్థలు ఆధ్వర్యంలో కేంద్ర మంత్రిని సత్కరించారు. మీ అందరి ఎమ్మెల్యే గారు చెప్పారు, భీమవరం బైపాస్ ఒక శాపం మనకు. భీమవరం జిల్లాలో అన్ని మున్సిపాలిటీస్ లో, ప్రధాన నగరాల్లో బైపాస్ పూర్తి చాలా సంవత్సరాలు అయ్యి. దీనికి ఒక బైపాస్, మనకి బైపాస్ ముందు దానికి చరిత్రలోకి వెళ్తే మనకు ఒక నేషనల్ హైవే 165 పామరు టు దిగుమర్రు నేషనల్ హైవే మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా స్వీకరించాక నితిన్ గడ్కరీ గారు ముఖ్యంగా జాతీయ రహదారుల శాఖ మంత్రిగా అనేక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అనేక లక్షల కోట్ల జాతీయ రహదారులు ఈ దేశంలో నిర్మాణం చేశారు. అందులో భాగంగా భీమవరం ప్రాంతానికి కూడా చక్కటి రహదారులు మంజూరయ్యాయి. గతంలోనే వేళ కొత్తగా మంజూరైంది ఏమీ కూడా లేదు. అయితే నిర్మాణ పనులు, నత్తనడకలు, కోర్టు కేసులు, వీటన్నిటిలో ఏదైతే జాతీయ రహదారి 165 ఉందో అందులోనే భీమవరం బైపాస్ ఇమిడి ఉంది, కలిపి ఉంది అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గమనించాం. ఈ నేషనల్ హైవే 165 ఏదైతే ఉందో దీన్ని 2 ప్యాకేజీలుగా కేంద్ర ప్రభుత్వం డివైడ్ చేసింది. గతం మొదటి ప్యాకేజీ కృష్ణా జిల్లా పామర్ నుండి ఆకివీడు బైపాస్ వరకు 64 కిలోమీటర్ల దూరం, పామర్ రూటు ఆకివీడు మొదటి ప్యాకేజీ. రెండో ప్యాకేజీ ఆకివీడు బైపాస్ నుండి దిగమర్రు వరకు
శ్రీ ఆకివీడు బైపాస్ నుండి దిగమర్రి వరకు ఉన్నటువంటి రెండో ప్యాకేజీ విషయంలో భీమవరం ప్రాంతంలో కొంతమంది రైతులు కోర్టుకు వెళ్ళడం, ఆ కారణంగా ఆలస్యమైంది. ఇవాళ కోర్టు నేషనల్ హైవేస్ విషయంలో ఎవరు కోర్టుకు వెళ్ళినా కానీ వాళ్ళు నెగ్గేటువంటి పరిస్థితి లేదనేటువంటి విషయం దయచేసి గమనించాలి. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అభివృద్ధిలో కార్యక్రమంగా ఏదైనా ప్రభుత్వం ల్యాండ్ ఎక్వైర్ చేయాలనుకున్నప్పుడు తగిన మూల్యం చెల్లించి వారు ఆశించే దానికన్నా ఎక్కువ డబ్బు వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం విధానాలు రూపొందించింది. కొంతమంది రైతులు కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా నేషనల్ హైవేస్ కి అనుకూలంగానే తీర్పు వచ్చింది. ఇవాళ చాలా మంది రైతులు మేము గెలిచాము అంటున్నారు. వాస్తవంగా చాలా సంవత్సరాలు అయింది కాబట్టి ఎప్పుడో 10 ఏళ్ల క్రితం దాన్ని అలైన్మెంట్ చూశారు కాబట్టి మరొకసారి అలైన్మెంట్ చూసి మీ పని మీరు చేసుకోండి అని చెప్పింది కోర్టు. హైవేస్ కి అనుకూలంగా ఉంది. ఎవరో కూడా కోర్టులో రైతులు మేము నెగ్గామంటే అది వాస్తవం కాదు. నా దగ్గర పేపర్స్ ఉన్నాయి దానికి సంబంధించి. ఇప్పుడు సెకండ్ ప్యాకేజీ 40 కిలోమీటర్లు, ఇది దిగమర్రి రూటు ఆకివీడు బైపాస్. ఈ 40 కిలోమీటర్లలో 27 కిలోమీటర్లు ఈ బైపాస్, 27 కిలోమీటర్లు. ఈ బైపాస్ కి సంబంధించి ఇప్పుడు డిపిఆర్ చేయడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఈ భీమవరం బైపాస్ ఎటెళ్ళాలనేటువంటి విషయం మీద 7 రకాల అభిప్రాయాలు వచ్చాయి. గతంలో ఉన్నటువంటి కోర్టుకి వెళ్ళినటువంటి బైపాస్ నుంచి కూడా వెళ్ళొచ్చు, చేయొచ్చు. అది కాక ఇంకొక 4 ఆలోచనలు వచ్చాయి. సర్వేలు చేయించడం జరిగింది. అంటే ఎటు వెళితే ఆర్థిక పరమైనటువంటి అప్రూవల్ ఇచ్చేటువంటి విషయంలో 2-3 ఫండమెంటల్స్ ని ఫాలో అవడం జరిగింది. ఎటు వెళ్తే ఆర్థిక పరమైనటువంటి భారం తగ్గుతుంది అనేటువంటిది ఒక పాయింట్. అక్కడ ఏ హైవే కన్నా. ఇంకోటి ల్యాండ్ ఏ రూట్ లో వెళ్తే తక్కువ ల్యాండ్ ఎక్వైర్ చేస్తుంది అనేది ఒక పాయింట్ ఆలోచిస్తుంది. ఇంకోటి ఏ రూట్ లో వెళ్తే పనులు సులభతరంగా అవుతాయి, త్వరితగతిన పనులు పూర్తవుతాయి అనేటువంటి అంశాలు ముఖ్యమైనటువంటి అంశాలు. అయితే మిగతా అన్ని రూట్లలో కూడా నేను ప్రాక్టికల్ గా తిరిగా. ఎమ్మెల్యే గారు నేను ఈ విషయం మీద కంటిన్యూ టచ్ లో ఉన్నాం. చాలా మంది ఢిల్లీ నుంచి ఆఫీసర్స్ ని పిలిపించారు. సాక్షాత్తు డైరెక్టర్ జనరల్ ఎవరైతే ఉన్నారో సుప్రీం నేషనల్ హైవేస్, ఆయన కూడా ఈ ప్రాంతాన్ని అతను ఒక వినాయక చవితి రోజున నేను తీసుకురావడం, నేను వారికి అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే అన్ని రూట్లో కూడా 4 రైల్వే ఫ్లైఓవర్స్ అవసరం. నేషనల్ హైవేస్ కి రైల్వే ఫ్లైఓవర్స్ అవసరమైనప్పుడు పనులు త్వరితగతిన పూర్తి అయ్యేటువంటి అవకాశం లేదు. అందుకే పెట్టారు ఫస్ట్ లో హైవేస్ అవసరమైన ఈ రూట్ లో పెట్టారు. తర్వాత అది చాలా కాలం 2017-18లో కోర్టుకి వెళ్ళారు. ఇవాళ మనం విజయవాడ వెళ్తానికి మనకి ఏదైతే 216 హైవే ఉందో మనం అప్పుడే 4 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు పైగా దాన్ని వాడుతున్నాం. బట్ ఇవాళ కూడా పెడం దగ్గర ఉన్నటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది ఇబ్బందిగా ఉంది. కాబట్టి నేషనల్ హైవేస్ అధికారులు మమ్మల్ని కన్విన్స్ చేయడం జరిగింది. మా ఆలోచన ఎటు వెళ్ళినా పర్వాలేదు, పని త్వరితగతిన పూర్తి అవ్వాలి. కనీసం మేము ప్రజాప్రతినిధులుగా మా తరం పూర్తి అయ్యేటప్పటికన్నా ఈ ఎదరికెళ్తే మాకు మా హయాంలో పూర్తయింది అనేటువంటి ఒక సంతృప్తి మాకు ఉంటుంది. కాబట్టి దాదాపు ఒక 3.5 నెలల నుంచి ఈ విషయం మీద చాలా సీరియస్ గా పనిచేసి గడ్కరీ గారి దగ్గర 3-4 సార్లు నేషనల్ హైవేస్ ఆఫీసర్స్ కూర్చోబెట్టి సమావేశం తీసుకున్నాం. సాక్షాత్తు డైరెక్టర్ జనరల్ ఇక్కడికి వచ్చి అంటే అది కొంత ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు, వాళ్ళ బృందం వచ్చి ఎన్ని రకరకాల విషయాలు. కాబట్టి నేను 5-6 సార్లు నేషనల్ హైవేతో, పీఓలతో, ఎస్సీలతో, సిఎల్తో, డీజీగా ఉన్నటువంటి సారంగి గారు, రీజనల్ ఆఫీసర్ గా ఉన్నటువంటి రాకేష్ కుమార్ గారు, వీళ్ళందరితో దాదాపు 10-12 సార్లు సమావేశం. వాళ్ళు టెక్నికల్ గా ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ మార్గంలో అయితే మేము త్వరితగతిన చేయగలుగుతాం. ఆ రైల్వే వారితో దాదాపు 16 పర్మిషన్లు తీసుకోవాలి. 16 పర్మిషన్లు కూడా ఒకేసారి అప్లై చేయడానికి వీలు లేదు. ఏ పర్మిషన్ ఎప్పుడు అవసరం అవుతే అప్పుడే తీసుకోవాలి. చాలా టైం టేకింగ్ అండి అని నన్ను చెప్పడం జరిగింది వివరాలండి. ఏదైనా మన టౌన్ బైపాస్ కావాలి, మనకి భీమవరం పట్టణానికి ట్రాఫిక్ నుండి విముక్తి కావాలి. ఎందుకంటే ఈ బాధితుల్లో నేను ప్రప్రథముండి. ఈ బాధితులు మేము చాలా కష్టపడి ఇక్కడ రైల్వే గేటు ఈ రోడ్డు మేము తెచ్చాం. అక్కడ ఉన్న గేటు సరెండర్ చేయించి ఇక్కడ చేస్తే దాదాపు సెకండ్ లైన్ పూర్తయ్యాక గూడ్స్ రైలు అన్ని ప్రతి గేట్ ఎప్పుడూ వేసాం. నేను ఎలా రావాలి అంటే ఇంటికి ఇలా తిరిగి ఇలా రావాలి, ఇలాగెళ్ళి మెట్టివారి తోటలోంచి వెళ్ళి అండర్ బ్రిడ్జ్ లోంచి వెళ్ళి గుంటూరు రోడ్డుకి వెళ్ళి నా పరిస్థితి అది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఆ రూట్ ని ఫైనల్ చేయడం ఏదైతే ఎటు వెళ్తుంది అనేటువంటి విషయం, దాదాపు ల్యాండ్కి ఎంత అవుతుంది, రోడ్డు నిర్మాణానికి ఎంత అవుతుంది అనేటువంటి విషయాల మీద ఒక తాత్కాలికమైనటువంటి అంచనా
నేనైతే 100 కోట్లు భీమవరం టు లోసరి 100 కోట్ల రూపాయలు తెచ్చినప్పుడే దాదాపుగా ఒక అంచనాకి ఈ విషయంలో కూడా రావడం జరిగింది. ఇప్పుడు ఇవాళ భీమవరం బైపాస్ దిగమర్రి నుంచి ఆకివీడు వరకు కూడా ఆకివీడులో ప్యాకేజ్ 2 ఇది. ప్యాకేజ్ 1 పామరు టు ఆకివీడు బైపాస్. ఆకివీడు బైపాస్ నుండి అజ్జమూరు, చెరుకువాడ, చిన్నపుల్లేరు, పెద్ద పుల్లేరు, చక్కరం, కోపెల్ల, పెద్దమిరం, వేంపాడు, శేసల్లి, కోలనపల్లి, చిన్నమిరం, రాయిలం, భీమవరం, గునుపూడి, తాడేరు, గొరగనమూడి, పెన్నాడ అగ్రహారం, శృంగవృక్షం, వీరవాసరం గ్రామాల నుంచి వెళ్ళి వీరవాసం ప్రస్తుతం ఉన్నటువంటి బ్రిడ్జ్ ఉంది, మీకు అంచనా ఉంది. ప్రస్తుతం అక్కడి నుంచి వెళ్ళి జాతీయ రహదారిలో కలుస్తుంది. అక్కడ బ్రిడ్జ్ నుంచి ఏదైతే మన దిగమర్రు ఉందో ఆ బ్రిడ్జ్ నుంచి పొలాల్లో వెళ్ళి అక్కడ కలుస్తుంది. ప్రస్తుతం వీరవాసంలో ఉన్నటువంటి బ్రిడ్జ్ నుంచి దిగమర్రులో కలుస్తుంది. ఇది గ్రామాల పేర్లు. దీనికి సంబంధించి ఎన్ని ఎకరాలు అవసరం అవుతుంది, అక్విజిషన్లో అన్ని రఫ్ అంచనాలు ఉన్నాయి. ఫీల్డ్ మీదకి వెళ్ళాయి. ఏదైతే సర్వేల ఆధారంగా, డ్రోన్ సర్వేల ఆధారంగా రఫ్ ఎస్టిమేషన్స్ ఉన్నాయి, క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. దాదాపు 580-590 ఎకరాలు ఎక్వైర్ చేయాల్సి రావచ్చు. మొత్తం దీని అలైన్మెంట్ ల్యాండ్ కాస్ట్ కూడా ఎంత అవుతుందనేది ఒక అంచనాకు వచ్చారు. అక్కడ ఉన్నటువంటి వాల్యూస్ ఆధారంగా ఒకసారి మళ్ళీ క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ వాల్యూస్ అంచనా తీసుకోవాలి. గవర్నమెంట్ వాల్యూస్ ఎప్పటికప్పుడు మారుతున్నాయి. తీసుకుని ఒక ఇల్లు పోకుండా రహదారిని నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన. కాబట్టి ఏది ఎటు వెళ్ళినా భీమవరం ట్రాఫిక్ కి, భీమవరం ప్రజలకు సంబంధించి ఒక దాదాపు 20-25 సంవత్సరాలుగా మనం బైపాస్ గురించి పాకులాడుతున్నాం. భీమవరంలో తణుకులో ఎప్పుడో వచ్చింది బైపాస్, తాడేపల్లిగూడలో బైపాస్, ఏలూరులో బైపాస్. భీమవరం వంటి ఇలాంటి ప్రధానమైనటువంటి రహదారికి బైపాస్ లేని కారణంగా మనం చాలా ఇబ్బందులు పడుతున్నట్టు మాట వాస్తవం. నేను గడ్కరీ గారితో కూడా 2-3 సార్లు కలిశాను. దీన్ని సాధ్యమైనంత త్వరగా రాబోయేటువంటి 10-15 రోజుల్లో ఒకసారి మళ్ళీ నేను సమావేశం అవుతా. ఈ గ్రామాల పేర్లు చెప్పాను. అలైన్మెంట్స్ అని రఫ్ గా చాలా ఉంటాయి. మళ్ళీ ఏ అలైన్మెంట్ అయినా నేషనల్ హైవేస్ కొన్ని నామ్స్ ఉంటాయి. ఇన్ని డిగ్రీ లెవెల్లో ఇది వెళ్ళాలి, అన్ని డిగ్రీ లెవెల్లో ఇది అవ్వాలి, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా నేషనల్ హైవేస్ నామ్స్ ఏవైతున్నాయో వాటి ప్రకారం వాళ్ళ సర్వే ద్వారా కంప్లీట్ చేయడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఏదైతే స్టీల్ ప్లాంట్ సందర్భంగా మనం అంతా కూడా కూర్చున్నాం. మీరేదో కొన్ని విషయాలు అడిగారు కాబట్టి చెప్పాల్సినటువంటి బాధ్యత కాబట్టి ఇదేం కొత్త విషయం కాదు. మీ అనుమానాలను నివృత్తి చేయాలనేటువంటి పరిస్థితుల్లో నేను కొంత వివరణ ఇస్తున్నాను మీకు. భీమవరంలో పూర్వం ప్రతిపాదించిన బైపాస్ రోడ్డు నిర్మాణంలో అనేక ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయం కోసం డిపార్ట్మెంట్ అడిగామని నర్సాపురం ఎంపీ కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఆలోచన చేసి బైపాస్ ను మారుస్తూ సర్వే చేయించడం అభినందనీయమని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భూ సేకరణలో రైతులు కూడా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు కలెక్టర్ ఆఫీసుకు సంబంధించి గతంలో రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. మార్కెటింగ్ యార్డ్లో దాదాపు నాకు తెలిసింది 17-18 ఎకరాలు, 20 ఎకరాలు అవైలబిలిటీ ఉంది. ఇంకా వెనకాల కూడా ఇంకా అప్పుడు 8 ఎకరాల కోసం ట్రై చేశారు. ఈవేళ కలెక్టరేట్ ఎక్కడ ఉంటుందంటే కలెక్టరేట్ జిల్లా రాజధానిలో ఉంటుంది. అంతేకాదు ఈవేళ కలెక్టరేట్ అంటే వేళ ఉన్నటువంటి ప్రభుత్వం, లేకపోతే ఇంతకు ముందు ఉందా, లేకపోతే 14-19లో కూడా ఇదే ప్రభుత్వం ఉంది. అప్పుడు ఈ ప్రభుత్వం ఆలోచన చేసింది ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కార్యాలయాలు ఉండాలి అంటే కలెక్టరేట్ ప్రాంగణంలో అన్ని ప్రభుత్వ శాఖల యొక్క కార్యాలయాలు ఉండాలి అనే దానికి ఆలోచన చేసింది చంద్రబాబు నాయుడు గారు. గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కాదు, చంద్రబాబు నాయుడు గారి కాన్సెప్టే అది. అన్ని కార్యాలయాలు ఒకే ప్రాంగణంలోకి తీసుకురావాలని. కాబట్టి ఖచ్చితంగా కలెక్టరేట్ అనేది ఎమ్మెల్యే గారు చెప్పారు ఇందాక, అది ఆ రోడ్డు కావచ్చు, ఈ రోడ్డు కావచ్చు, కానీ 20 ఎకరాలు ఆల్రెడీ ఉంది కాబట్టి మళ్ళీ కొత్తగా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఎమ్మెల్యే గారితో కూడా ఎక్సర్సైజ్ చేస్తాం, కూర్చొని మాట్లాడతాం. ఆయన కూడా తప్పనిసరిగా భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో వీలైతే మార్కెటింగ్ యార్డ్లో ఎక్కడన్నా భూమి కొనాలి అంటే వేళ నిధులు రీత్యా కష్టం కాబట్టి, ఆల్రెడీ కాబట్టి ప్రభుత్వం అంది కాబట్టి అన్నీ ఉంటే
ఇక్కడ ఉండే విధంగా, లేకపోతే ఇంకొక అంతకన్నా మంచి ప్రెమిసెస్ దొరికితే కూడా అక్కడికి వెళ్ళే విధంగా ఎమ్మెల్యే గారితో కలిసి పనిచేస్తాం. అందులో ఏం అనుమానం లేదు. నియోజకవర్గంలో కలెక్టరేట్ వస్తుంది, దాంట్లో ఎవరు ఏమీ సందేహపడవలసిన పని లేదు. అది మార్కెటింగ్ యార్డ్లో రావచ్చు, గొలవంతెప్ప రోడ్లో రావచ్చు, దిస్మర్ రోడ్లో రావచ్చు. అది కలెక్టరేట్ అనేది భీమవరం నియోజకవర్గంలోనే ఉంటుంది. దాంట్లో ఎవరు కూడా సందేహపడవలసిన అవసరం లేదు. ప్రభుత్వం ఇన్వెస్ట్ చేయగలిగే పరిస్థితి ఉంటే గొలవంతెప్ప రోడ్లో కానీ దిస్మర్ రోడ్లో కానీ 25-30 ఎకరాలు ఎక్వైర్ చేసి కలెక్టర్ ఆఫీస్ కడతాక ఆలోచన చేస్తాం. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, ఇప్పుడు ల్యాండ్ ఎక్వైజేషన్ చేయలేము అంటే మార్కెట్ ర్యాంక్లో పెడతాకు కూడా అవకాశం ఉంటుంది. నా ఆలోచన అయితే ఒకటే, ఇప్పుడు కూడా ఒకటే ఆలోచన, కలెక్టరేట్లో అన్ని ఆఫీసులు ఒకే దాంట్లోకి వచ్చి చేయాలి. అటెండర్ కాడి నుంచి కలెక్టర్ వరకు కూడా అందరూ కూడా ఒకే ఆఫీసులో ఒకే గొడుగులో ఉండాలి అనే ఆలోచనలోనే ఉన్నాను. అది ఎంతవరకు సాధ్యం అవుతుంది ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని బట్టి ఆలోచించి చేయవలసిన ఆవశ్యకత ఉంది. ఎకరన్నరలో కలెక్టర్ ఆఫీస్ కట్టరు, బాత్రూమ్ కడతారు. కలెక్టర్ ఆఫీస్కి బాత్రూములు కట్టడానికి, టాయిలెట్స్ కట్టడానికి 5 ఎకరాల స్థలం కావాల్సి ఉంటుంది. కలెక్టర్ ఆఫీస్ అంటే అంత పెద్దది. నిన్న మనం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం, రిపబ్లిక్ డే రోజుని పీరియడ్స్ జరిగినాయి. ఎంత ప్లేస్ అవసరమైంది, అది ఎలా జరిగింది మీరు అంత చూశారు. ఎంత ప్లేస్ అవసరం మీరే నిర్ణయించండి. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలుపుకి కూటమి నాయకులు విశేష కృషి చేయాలని టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి పిలుపునిచ్చారు. వీరవాసరం మండలం కొనితివాడ గ్రామంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సీతారామలక్ష్మి మాట్లాడుతూ భీమవరం నియోజకవర్గంలో సుమారు 12,000 మంది పట్టభద్రుల ఓటర్లు 16 పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేయనున్నారని, వీరవాసరం మండలంలో 3 పోలింగ్ కేంద్రాలు, భీమవరం పట్టణం మండలంలోని ఓటర్లు 13 పోలింగ్ కేంద్రాల్లో తమ మొదటి ప్రాధాన్యత ఓటును ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకు వేయించి అత్యధిక మెజార్టీతో గెలుపునకు కూటమి నాయకులు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వీరవల్లి దుర్గాభవాని, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి వీరవల్లి చంద్రశేఖర్, పోలింగ్ కేంద్రాల ఎన్డీఏ కూటమి ఇన్ఛార్జీలు వేండ్ర దివాకర్, ఎరకరాజు సత్య హరిహరరాజు, ఎన్డీఏ కూటమి నాయకులు కొల్లేపర శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, ఎరకరాజు గోపాలకృష్ణరాజు, జవ్వాది బాలాజీ, ఎరకరాజు సుబ్రహ్మణ్యం రాజు, లంకా సత్యనారాయణ, వేగి మాధవ, కాండ్రేగుల సంజీవరావు, యాళ్లబండి ఇందిర, బాబీ తదితర నాయకులు పాల్గొన్నారు. ఉన్నాడు ఎన్డీఏ కూటమి ఐక్యత, ఎన్డీఏ కూటమి ఐక్యత, ఎన్డీఏ కూటమి ఐక్యత, ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమి ఐక్యత, ఎన్డీఏ కూటమి ఐక్యత. ప్రతి అభ్యర్థి ఇంటికి వెళ్ళి వాళ్ళని కలిసి ఓటు వేయాలని అభ్యర్థించి చాలా వరకు దాదాపుగా ఒక 200 మినహా, అంటే వాళ్ళు కూడా హైదరాబాదు పక్క ఊర్లో ఉండుండొచ్చు ఉద్యోగాల నిమిత్తం, దాదాపుగా అన్ని ఓట్ల శాతం కూడా ఇక్కడ వాళ్ళ అభ్యర్థిని కలవటం, ఓట్లు నమోదు చేయడం కూడా జరిగింది. వాళ్ళందరికీ ఇక్కడ మండల నాయకత్వానికి, గ్రామ నాయకత్వానికి,
ఇక్కడ ఎంపీపీ గారికి అలాగే ఇక్కడ ఉన్న అందరికీ కూటమి అభ్యర్థులకి కూటమి నాయకులకి ప్రత్యేకించి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మొదటిసారిగా ఈ మండలంలో దాదాపుగా 200 చిల్లర తప్ప అంతా పూర్తి చేశారు. ప్రతి అభ్యర్థిని కలవటం కానీ ఐడెంటిటీ చేయటం కానీ జరిగింది. దాదాపుగా ఇంకా మన టౌన్ కానీ రూరల్ కానీ కలిసి ఉన్నాయి. అక్కడ 13 బూతులు ఉన్నాయి, ఇక్కడ 3 బూతులు ఉన్నాయి. అక్కడ కూడా దాదాపుగా రూరల్ గ్రామంలో చాలా గ్రామాల్లో కూడా చేయటం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది ఎమ్మెల్సీ అభ్యర్థి అనేది ఎమ్మెల్సీగా కూటమిగా బలపరిచిన అభ్యర్థి ఇప్పుడు చాలా, ఎందుకంటే మనం అధికారంలో ఉన్నాం. అధికారంలో లేనప్పుడే మంచి మెజార్టీతో 3 ఎమ్మెల్సీలు నెగ్గొచ్చడం మనందరికీ తెలుసు. ఇప్పుడు అధికారంలో ఉన్న ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిని మంచి మెజార్టీ ఇచ్చి మాకెందుకులే అనుకోకుండా, ఎవరైనా ఓటు వేస్తారులే అనుకోకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని రేపు రాబోయే 27వ తారీఖున ఎలక్షన్ ఉంది మనకి. ప్రతి బూత్లో కూడా ఇక్కడ ఎవరైతే మండల నాయకత్వం కానీ బూత్ నాయకత్వం కానీ ఇన్ఛార్జీలు కానీ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు బాధ్యత తీసుకుని ఎవరైతే అభ్యర్థి ఉన్నారో వాళ్ళకి తప్పనిసరిగా ఓటింగ్ పోలయ్యేటట్టు విధంగా చూడాలని మరొకసారి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. పొలిట్ బ్యూరో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్ అయినటువంటి తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో పట్టభద్రుల నియోజకవర్గం ఈస్ట్ వెస్ట్ గోదావరిల పట్టభద్రుల నియోజకవర్గం పేరాబత్తుల రాజశేఖరం గారి క్యాన్వాసింగ్లో పాల్గొని ఇక్కడికి వచ్చేసినటువంటి గ్రామ నాయకులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున ఉడితవాడ గ్రామంలో 210 ఓట్లు ఎమ్మెల్సీ ఓట్లు ఉండగా నియర్ 100 ఓట్ల వరకు క్యాన్వాసింగ్ చేసి సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో ఎంపీపీ దుర్గాభాను గారి ఆధ్వర్యంలో ఈరోజు క్యాన్వాసింగ్ చేయడం జరిగింది. ఈ స్పందన చూస్తూ ఉంటే రాజశేఖరం గారు ఈ కనీసం 50,000 మెజార్టీతో గెలుస్తారనే నమ్మగా ఉంది. అందుకని మాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం. వీరవాసరం మండలం కొంటివాడ గ్రామంలో జరుగుతున్న ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖరం గారిని గెలిపించాలని చేస్తున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి గారికి, కూటమి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి పట్టభద్రులందరినీ కూడా ఇంటింటికి తిరిగి మేము ఓటును అభ్యర్థించడం జరిగింది. వారందరూ కూడా చాలా బాగా స్పందించారు. పేరాబత్తుల రాజశేఖర్ గారికి ఓటు వేసి గెలిపిస్తామని హామీ ఇచ్చారు. అందువల్ల భారీ మెజార్టీతో పేరాబత్తుల రాజశేఖర్ గారు గెలుస్తారని మేము ఆశిస్తూ కోరుకుంటూ, జిల్లా కేంద్రమైన భీమవరంలోనే కలెక్టరేట్ ఉంటుందని, ఇందులో ఎటువంటి అపోహలు వద్దని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం పట్టణంలోని నరసాపురం పార్లమెంట్ బీజేపీ కార్యాలయంలో మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు వారు సమాధానాలు చెప్పారు. అన్ని కార్యాలయాలు ఒకే చోట ఉండే విధంగా గొలవానితెప్ప రోడ్లో గాని దిరుసుమరు రోడ్లో గాని స్థలాన్ని సేకరించి కలెక్టరేట్ నిర్మిస్తామని అన్నారు. ఒకవేళ భూసేకరణ ప్రభుత్వానికి భారమైన తరుణంలో మార్కెట్ యార్డ్లోనే కలెక్టరేట్ నిర్మించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడతానని ఎమ్మెల్యే అంజిబాబు చెప్పారు. పక్క నియోజకవర్గంలో ఎకరంన్నరలో కలెక్టరేట్ నిర్మిస్తారని ప్రచారం ఉందని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఎమ్మెల్యే రామాంజనేయులు స్పందిస్తూ, ఎకరంన్నరలో కలెక్టరేట్ రాదని, కేవలం బాత్రూం నిర్మించడానికి కూడా సరిపోదని వ్యాఖ్యానించారు. భీమవరంలోనే కలెక్టరేట్ నిర్మిస్తామని మరోసారి స్పష్టం చేశారు. ఇప్పుడు కలెక్టర్ ఆఫీసుకి సంబంధించి గతంలో రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. మార్కెటింగ్ యార్డ్లో దాదాపు నాకు తెలిసింది 17-18 ఎకరాలు 20 ఎకరాలు అవైలబిలిటీ ఉంది. ఇంకా వెనకాల కూడా ఇంకా అప్పుడు 8 ఎకరాల కోసం ట్రై చేశారు. ఈవేళ కలెక్టరేట్ ఎక్కడ ఉంటుందంటే కలెక్టరేట్ జిల్లా రాజధానిలో ఉంటుంది. అంతేకాదు ఈవేళ కలెక్టరేట్ అంటే వేళ ఉన్నటువంటి ప్రభుత్వం, లేకపోతే ఇంతకు ముందు ఉందా, లేకపోతే 14 to 19లో కూడా ఇదే ప్రభుత్వం ఉంది. అప్పుడు ఈ ప్రభుత్వం ఆలోచించేసింది ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కార్యాలయాలు ఉండాలి అంటే కలెక్టరేట్ ప్రాంగణంలో అన్ని ప్రభుత్వ శాఖల యొక్క కార్యాలయాలు ఉండాలి అనే దానికి ఆలోచన చేసింది చంద్రబాబు నాయుడు గారు. గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కాదు, చంద్రబాబు నాయుడు గారి కాన్సెప్టే అది. అన్ని కార్యాలయాలు ఒకే ప్రాంగణంలోకి తీసుకురావాలని. కాబట్టి ఖచ్చితంగా కలెక్టరేట్ అనేది ఎమ్మెల్యే గారు చెప్పారు ఇందాక, అది ఆ రోడ్డు కావచ్చు, ఈ రోడ్డు కావచ్చు, కానీ 20 ఎకరాలు ఆల్రెడీ ఉంది కాబట్టి మళ్ళీ కొత్తగా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఎమ్మెల్యే గారితో కూడా ఎక్సర్సైజ్ చేస్తాం, కూర్చొని మాట్లాడతాం.
ఆయన కూడా తప్పనిసరిగా భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో వీలైతే మార్కెటింగ్ యార్డ్లో ఎక్కడన్నా భూమి కొనాలి అంటే వేళ నిధులు రీత్యా కష్టం కాబట్టి ఆల్రెడీ కాబట్టి ప్రభుత్వం అంది కాబట్టి అన్నీ ఉంటే ఇక్కడ ఉండే విధంగా లేకపోతే ఇంకొక అంతకన్నా మంచి ప్రెమిసెస్ దొరికితే కూడా అక్కడికి వెళ్ళే విధంగా ఎమ్మెల్యే గారితో కలిసి పనిచేస్తాం, అందులో ఏం అనుమానం లేదు. ఎకరన్నరలో కలెక్టర్ ఆఫీస్ కట్టరు, బాత్రూమ్ కడతారు. కలెక్టర్ ఆఫీస్కి బాత్రూములు కట్టడానికి, టాయిలెట్స్ కట్టడానికి 5 ఎకరాల స్థలం కావాల్సి ఉంటుంది. కలెక్టర్ ఆఫీస్ అంటే అంత పెద్దది. నిన్న మనం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము, రిపబ్లిక్ డే రోజుని. పీరియడ్స్ జరిగినాయి, ఎంత ప్లేస్ అవసరమైంది, అది ఎలా జరిగింది మీరు అంత చూశారు, ఎంత ప్లేస్ అవసరమో మీరే నిర్ణయించండి. నియోజకవర్గంలో కలెక్టరేట్ వస్తుంది, దాంట్లో ఎవరు ఏమీ సందేహపడవలసిన పని లేదు. అది మార్కెటింగ్ యార్డ్లో రావచ్చు, గొలవంతెప్ప రోడ్లో రావచ్చు, దిస్మర్ రోడ్లో రావచ్చు. అది కలెక్టరేట్ అనేది భీమవరం నియోజకవర్గంలోనే ఉంటుంది, దాంట్లో ఎవరు కూడా సందేహపడవలసిన అవసరం లేదు. ప్రభుత్వం ఇన్వెస్ట్ చేయగలిగే పరిస్థితి ఉంటే గొలవంతెప్ప రోడ్లో కానీ దిస్మర్ రోడ్లో కానీ 25-30 ఎకరాలు ఎక్వైర్ చేసి కలెక్టర్ ఆఫీస్ కడతాక ఆలోచన చేస్తాం. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, ఇప్పుడు ల్యాండ్ ఎక్వైజేషన్ చేయలేము అంటే మార్కెట్ ర్యాంక్లో పెడతాకు కూడా అవకాశం ఉంటుంది. నా ఆలోచన అయితే ఒకటే, ఇప్పుడు కూడా ఒకటే ఆలోచన, కలెక్టరేట్లో అన్ని ఆఫీసులు ఒకే దాంట్లోకి వచ్చి చేయాలి. అటెండర్ కాడి నుంచి కలెక్టర్ వరకు కూడా అందరూ కూడా ఒకే ఆఫీసులో ఒకే గొడుగులో ఉండాలి అనే ఆలోచనలోనే ఉన్నాను. అది ఎంతవరకు సాధ్యం అవుతుంది, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని బట్టి ఆలోచించి చేయవలసిన ఆవశ్యకత ఉంది. ఈ నెల 27వ తేదీన జరగబోయే గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం సుంకరపద్దయ్య వీధిలోని అడబాల చంద్రరావు మున్సిపల్ పాఠశాల వద్ద నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అంజిబాబు పాల్గొని మాట్లాడారు. భీమవరం నియోజకవర్గంలో 12,000 మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారని 16 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారని అన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటును ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకు వేసి గెలిపించాలని కోరారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, కూటమి నాయకులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, మాజీ కౌన్సిలర్లు విజిరోతి రాఘవులు, గొంతిన శ్రీను, కొండ్రు శ్రీనివాస్, లంకి శ్రీనివాసులు మాట్లాడుతూ పేరాబత్తుల రాజశేఖరం గెలిపించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ఆయన విజయం కోసం కృషి చేయాలని అన్నారు. ఆకుల కృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టభద్రుల నియోజకవర్గపు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ గారు, మరి ఆయన రాజకీయ అనుభవం ఉంది. అలాగే గతంలో కూడా ఎంపీటీసీగా జడ్పీటీసీగా చేసినటువంటి అనుభవం ద్వారానే ఈ రోజున ఈ యొక్క పట్టభద్రుల నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేయడం జరుగుతుంది. వారి చుట్టూ మరి రేపు రాబోయే ఏదైతే మెగా డిఎస్సీకి సంబంధించినటువంటిది కానీ గ్రూప్ ఎగ్జామ్స్కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. అవన్నీ పరిశీలించేటువంటి కార్యదక్షుడుగా మనం రాజశేఖర్ గారిని మరి ఎన్డీఏ ప్రభుత్వం నియమించింది. కాబట్టి ఆయనకి ఈ యొక్క పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తమ అమూల్యమైనటువంటి ఓటుని ఆయనకి వేసి ఆయన అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించి ఈ యొక్క సంవత్సర కాలంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలకి ఈ యొక్క బలాన్ని ఇచ్చినట్టు అవుద్ది ఈ యొక్క విజయం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆయన గుర్తించడానికి కృషి చేయాలి. గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మన ఎన్డీఏ కూటమి అనుమతిని ఇచ్చి పేరాబత్తుల రాజశేఖర్ గారు మన భీమవరం ఇంటి చుట్టూ పట్టభద్రులు అందరూ కూడా బ్యాలెట్ పేపర్ మీద పేరాబత్తుల శేఖర్ గారి పేరు ఉన్న బాక్స్లో ఆయన మొదటి ప్రాధాన్యత ఓటులోనే అభివృద్ధి చేకూర్చి రాష్ట్ర అభివృద్ధిలో మీరందరూ భాగస్వాములు అవుతారని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.